మునక్కాయ పీతల కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ పీతలు తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీతలను శుభ్రం చేసుకోవాలి. పీతలు సపరేట్గా, గుడ్డు సపరేట్గా తీసుకుని పక్కన పక్కన పెట్టుకోవాలి. మునక్కాయ ముక్కలు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె లైట్గా మరిగించాలి. మరిగించిన నూనెలో కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. పీతల్ని వేయాలి. వేసాక ఒక 2 నిమిషాలు మగ్గించాలి. మగ్గాక కొద్దిగా సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి. కలిసినాక ఇప్పుడు మనం సపరేట్గా తీసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించాలి. మరిగించాక ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కాసేపు ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ కలుపుకోవాలి. మనం సపరేట్ చేసుకున్న గుడ్డు కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. 10 నిమిషాలు ముట్టిన తర్వాత దీనిలోకి చింతపండు పులుసు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇంకా మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే ఇప్పుడు మీకు గుమగుమలాడి మునక్కాయ పీతల కర్రీ రెడీ.